భారత్‌లో కోర్టులలో తీర్పులు, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, ఆర్గ్యుమెంటు ఆ టైంలో లాయర్ గారు ఏం వాదించారు, జడ్జి గారు ఏం కామెంట్ చేశారు, ఆ తర్వాత దాంట్లో తీర్పేమిచ్చారు, ఇచ్చేటప్పుడు ఏ ఏ కేసులను ఉటంకించారు, లాయర్ ఏ ఏ కేసుల్ని రిఫర్ చేశారు, ఆయా కేసులో దేన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది, దేన్ని ఈ కేసుకు పనికిరాదని చెప్పింది, ఏ కేసు ఏ విధంగా టర్న్ అయింది, ఫైనల్‌గా జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఇవన్నీ సాధారణంగా ఏంటంటే ఇదివరకు పుస్తకాల రూపంలో రాయడము, అవి ఆ కేస్ రిఫరెన్సెస్ కింద లాయర్ల దగ్గర పెట్టుకోవడం ఇదంతా నడిచేది. ఇప్పుడు సిస్టమ్స్ వచ్చేసాక డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలన్నటువంటి ప్రభుత్వపు ఆలోచన ఉంది. సుప్రీం కోర్ట్ ఆలోచించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేసింది. బడ్జెట్ ఇస్తానంది. అయితే ఈ కోర్టుల యొక్క తీర్పుల డిజిటలీకరణ అన్నటువంటి కోర్టు కార్యకలాపాల డిజిటలీకరణ అన్నటువంటిది బ్రిటన్ వాళ్ళకి ఆల్రెడీ అలవాటుంది. ఇప్పటికి మనోళ్ళు కొంత డిజిటలైజ్ అయ్యారు. ఎట్లాగా ఆన్‌లైన్‌లో ఆర్గ్యుమెంట్సు, ఆన్‌లైన్‌లో అపియరెన్స్‌లు ఇట్లాంటి. ఇంకా మరిన్ని మార్పు చేర్పులు అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో ఇప్పుడు న్యాయస్థానం తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం అయితే ఇదే బ్రిటన్‌కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు అక్కడ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఈ కోర్ట్ సర్వీస్ డిజిటల్ సర్వీసెస్‌ని చేసేవాళ్ళు, వాళ్ళు భారత్‌కి చేసి పెడతామంటూ అప్రోచ్ అవుతున్నారు. భారత న్యాయ వ్యవస్థకి పనిచేసి పెడతామని. అంటే మన వాళ్ళ దగ్గర అలాంటి టాలెంటెడ్ లేదా ఏంటనేది చూడాల్సుంది.